నాకు అన్న మాటలు ప్రయత్నపూర్వకంగా ప్రయోగించారు. అవి నిరంతరం అసలు ప్రార్థనా శ్లోకాలు. ఏ శ్లోకాన్ని చదువుకున్నంత మాత్రం చేత అమ్మవారి కటాక్షం మన యందు ప్రసరిస్తుందో, ఏ శ్లోకాలు సాక్షాత్తుగా ఆదిశంకరాచార్యుల వారి యొక్క శబ్దస్వరూపమై నిలబడ్డాయో అటువంటి పరమ పవిత్రమైన శ్లోకాలలో ఇవాళ ఒక శ్లోకంతో ప్రారంభం చెయ్యాలి అని అనిపించింది. అవిద్యానామంతస్తిమిర మిహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణిగుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో. అది ఎంత గొప్ప శ్లోకం అంటే, అమ్మవారి యొక్క పాదముల మీద ఉండేటటువంటి ధూళిని వర్ణిస్తున్నారు. అమ్మా, నీ పాదముల మీద ఉన్నటువంటి ఒక ధూళికణాన్ని తీసి బ్రహ్మగారు తన శిరస్సు మీద వేసుకుని దాని వలన కలిగిన శక్తి చేత ఈ సమస్త సృష్టిని చేస్తున్నాడు. నువ్వు అంబాస్వరూపానివి, నువ్వు పరాశక్తి స్వరూపానివి. నీ అనుగ్రహం లేకుండా ఎవరు మాత్రం ఏం చేయగలరమ్మా? కదలిక కూడా జరగదు అమ్మవారి అనుగ్రహం లేకపోతే. అందుకే అయ్యా నేను శివహీనుణ్ణి అయిపోయానండి, నేను విష్ణుహీనుణ్ణి అయిపోయానండి అనరు. ఏమండి ఈ మధ్య మీరు కనపట్టలేదే అంటే శక్తిహీనుణ్ణి అయ్యానండి, మోకాళ్ళు నొప్పులు వచ్చి తిరగలేకపోతున్నానంటాడు. అమ్మవారి అనుగ్రహం లోపల చైతన్యంగా పూర్ణంగా ప్రసరించినంత కాలమే ఎవ్వడికైనా శక్తి కలుగుతుంది. అందుకని శంకరులు అంటారు, అమ్మ నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక్క పరాగ రేణువుని బ్రహ్మగారు కిరీటం మీద వేసుకుని సమస్త సృష్టి చేస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు నీ పాదముల మీద ఉన్న ఒక్క పరాగ రేణువుని శిరస్సున భక్తితో ధరించి సమస్త బ్రహ్మాండములకు స్థితికారకుడయ్యాడు. రుద్రుడు నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువుని శిరస్సున ధరించి దాని చేత కలిగిన శక్తి చేత ఈ బ్రహ్మాండములను లయం చెయ్యగలుగుతున్నాడు. అలాంటి పాదములమ్మా నీ పాదములు. ఆ పాద పరాగ రేణువు శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. అమ్మ గాయత్రీ స్వరూపమైనటువంటి శృతిమాత వచ్చి నీకు నమస్కారం చేస్తే అమ్మవారి యొక్క ఆ పాపటలో పెట్టుకున్నటువంటి సింధూరం వచ్చి అమ్మవారి యొక్క పాదముల మీద పడుతుందట, అంబ యొక్క పాదముల మీద. అటువంటి పాదాలమ్మ ఆ పాదాలు. ఆ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువు నాకెంత శక్తినివ్వగలదో తెలుసా అని శంకరులు అంటారు. అవిద్యానామంత స్థిమిర మిహిరోద్వీపనగరి. శంకరులకు శంకరులే సాటి. కేవలం ఈ శ్లోకాన్ని మీరు నేర్చుకుని ఎలా ఉచ్చరించాలో జాగ్రత్తగా నేర్చుకుని ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత అంత శక్తిని అమ్మవారి పాద రేణువుల నుండి పొందగలిగినటువంటి విధానాన్ని శంకరులు ఇవాళ సూచిస్తున్నారు. అవిద్యానామంత. అమ్మా, అవిద్య ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోక్కర్లేదమ్మా, తనంత తాను వచ్చేస్తుంది జన్మలో. మనిషి పుట్టగానే మొట్టమొదట వచ్చేది ఏమిటి అంటే అవిద్యే. విద్య అంటే తెలుసుకోవలసినది ఏది ఉందో దానికి విద్య అని పేరు. అందుకే వేదము అనేది విద్ అనే ధాతువులోంచి వచ్చింది. దేన్ని తెలుసుకుంటే ఇంకా మళ్ళీ తాను పుట్టవలసిన అవసరం లేదో దానికి విద్య అని పేరు. మిగిలిన విద్యలు ఉంటాయి, కానీ ఆ విద్యలు దేనికి పనికొస్తాయంటే మనం ఎక్వైర్ చేసేటటువంటి క్వాలిఫికేషన్స్ అంటాను చూసారా, అవి కుక్షింభరత్వానికి పనికొస్తాయి, కడుపు నింపడానికి పనికొస్తాయి. ఆ తరువాత ఆత్మజ్ఞానం మనకు అవి పనికిరావు. ఆత్మజ్ఞానము ఇయ్యగలిగినటువంటి విద్య ఎక్కడి నుంచి వస్తుంది? అది కేవలం అమ్మవారి పాదములకు సభక్తిపూర్వకంగా ఎవరు శిరస్సు తాటించి నమస్కరిస్తున్నారో, ఎవరికి అమ్మవారి యొక్క పాదముల మీద ఉన్న పరాగము శిరస్సున పడుతోందో అటువంటి వారికి మాత్రమే ఆత్మజ్ఞానము లభిస్తుంది. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నాన్నగారు నాకు గురువులు చెప్పడం ఎన్నో నేర్పారు. ఆ శాస్త్రాలు కాదు నాన్నగారు నేను నేర్చుకున్నది, చదువులలో మర్మం ఏదుందో, చదువుల చేత తెలుసుకోవలసినటువంటి పరాశక్తి తత్వం ఏదుందో, పరమాత్మ తత్వం ఏదుందో అది నేను తెలుసుకున్నాను అంటాడు. ఆ అవిద్యానామంత పుట్టగానే వచ్చేటటువంటి అవిద్య ఏమిటి? మనకి ఎప్పుడు మనకి తెలిసిన్నది ఏమిట్రా అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు శరీరముతో తాదాత్మ్యత.
ఓ కోటేశ్వరరావు అంటే ఓయ్ అంటాం. ఎవరయ్యా కోటేశ్వరరావు అంటే నేనండి అంటాడు. ఏది కోటేశ్వరరావు? ఇది కోటేశ్వరరావు అని శరీరాన్ని చూపిస్తాడు. నిజంగా కోటేశ్వరరావు అనబడేటటువంటి వ్యక్తి కేవలం ఈ శరీరమా? ఈ శరీరమే కోటేశ్వరరావు అయితే ఈ నామము పెట్టక ముందు, ఈ రూపమును పొందక ముందు కూడా కోటేశ్వరరావు అనబడేటటువంటి జీవుడు తిరిగాడు. తిరగకపోతే అమ్మ కడుపులోకి ఎలా ప్రవేశించాడు? ఎవరు సప్త ధాతువులను చుట్టూ ఏర్పాటు జరిగింది? ఎవరి యొక్క అనుగ్రహం చేత పైకి తొయ్యబడ్డాడు? ఎవరు ఆవహించడం చేత జ్ఞానమంతా పోయి అజ్ఞానము కలిగి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం బయటికి రాగానే మనకి ఒక వాయువు వచ్చి పట్టుకుంటుంది. ఆ వాయువునకు శఠము అని పేరు. అమ్మ కడుపులో ఉండగా ప్రార్థన చేస్తాడు, స్వామి నాకు ఒక్కసారి శరీరాన్ని ఇవ్వయా, బయటికి వెళ్ళి నీ పాదపద్మములను సేవించుకుంటానంటాడు. బయటికి వస్తాడు అమ్మ కడుపులోంచి, శఠమొచ్చి పట్టుకుంటుంది. పట్టుకోగానే పూర్వజన్మ యొక్క స్మృతి పోతుంది, ఆ జ్ఞానము పోతుంది. తను ఎందుకు వచ్చాడో తెలుసుకోలేడు, ఇక పోతుంది. పోయి ఎంతసేపు ఇదే నేను అనేటటువంటి భావన బయలుదేరుతుంది. ఇది ఎక్కడి వరకు ఉంటుంది? చిట్ట చివరి వరకు ఉంటుంది. ఆఖరణ తాపత్రయం కూడా ఏమిటి? ఇది పోకూడదు, ఇది పోకూడదు, ఇది పోకూడదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. 1,000,000 మంది వైద్యులు వస్తే మాత్రం ఈ శరీరాన్ని ప్రతివాడు విడిచిపెట్టవలసినదే. జాతస్య హిద్రుహో మృత్యుహు ధ్రువం జన్మ మృతస్య చ. ఎవరు మాత్రం దీంతో ఉండిపోదామంటే కుదురుతుంది? ఉండదు. కానీ మన అవిద్య ఎంత గట్టిగా పట్టుకుని ఉంటుందంటే, దీంతో నేను ఉండిపోవాలి, దీంతో నేను ఉండిపోవాలి, దీంతో నేను ఉండిపోవాలి, ఇది ఉండదురా, ఇది ఉండదురా, మిగిలినవి నమ్ముతాడు. మీరు ఏది చెప్పండి, మీరు ఫలానా వారండి అని నేను చెప్పాను అనుకోండి, ఓహో వారా అండి నమస్కారం అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. వెంటనే నమ్ముతాడు, వీరు చెప్తున్నవారు వారుట అని. అదే ఒరే ఇది నువ్వు కాదురా అని సమస్త శాస్త్రములు ఘోషించనివ్వండి, ఇది నేను కాదుటండి, లోపల వేరే జ్యోతి ఉందిట, నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరులు. లోపల ఒక జ్యోతి వెలుగుతోంది, దాని యొక్క ప్రకాశం 9 రంధ్రాల్లోంచి కొడుతోంది. కన్నుల మీదకి ప్రసరిస్తోంది, కళ్ళు చూస్తున్నాయి. ముక్కులోకి ప్రసరిస్తోంది, ముక్కు వాసన చూస్తోంది. నాలుకలోకి ప్రసరిస్తోంది, నాలుక రుచి చూస్తోంది. ఆ దీపం ఒకనాడు బయటికి వెళ్ళిపోతుంది. దీపం వెళ్ళిపోయిందా 9 కన్నములు ఉన్నటువంటి కుండలో వెలుతురు పోతుంది. ఆ కుండ తీసి అవతల పారేస్తాడు. అలాంటిది లోపల ఒక జ్యోతి ఉందిరా, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఆ జ్యోతి ఉండగా అదెవరో తెలుసుకో, అది నువ్వు అని శాస్త్రం చెప్తుంది. కానీ మనం నమ్మం. మనం దీనితోటే తాదాత్మ్యత పెట్టుకుంటాం. ఎన్ని కోట్ల జన్మలెత్తండి ఇంతే తాదాత్మ్యత. లోపల ఉన్నటువంటి వస్తువును దర్శనము చేయించి అది చీకటి. ఏది చీకటి? అవిద్య చీకటి. ఆ లోపల ఉన్న జ్యోతి దర్శనము కానంతసేపు తాను చీకటిలో ఉంటాడు. ఆ గాఢాంధకారం ఎక్కడైతే ఉందో అక్కడే భయం ఉంటుంది. ఎందుకని? చీకటి ఉన్న వస్తువు మీకు కనపడదు. కనపడదు కనుక ఏమో అది నాకు ప్రమాదాన్ని తెస్తుందేమో అని చీకటి అంటే భయం. అవిద్య కూడా చీకటి. ఎందుకని? లోపల ఉన్న వస్తువైనటువంటి ఆత్మని కనబడనీయక ఎన్నడూ ఉండనటువంటి వస్తువైన శరీరాన్ని చూపించి ఇది నువ్వు అని చెప్తోంది. అటువంటి అవిద్యని అమ్మవారు తీసేస్తుందిట. ఎప్పుడు తీస్తుంది? ఒక్కనాడు ఎప్పుడైనా అమ్మవారి పాదములకు శిరస్సు తగిలేటట్టుగా నమస్కరిస్తే, అమ్మవారి పాదములకు ఉన్నటువంటి ఒక పరాగ రేణువు వచ్చి శిరస్సున పడితే, ఆనాడు అవిద్యానామంత స్థిమిర మిహిరోద్వీపనగరి. ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది. ఏమండి, శంకరాచార్యులు వారు సౌందర్యలహరి స్తోత్రం కదా చేస్తున్నది, శంకరులు జగద్గురువులు కదా, వారికి ఉపాసన తెలుసు కదా, పరమాత్మతత్వమైనటువంటి దాన్ని తీసుకొచ్చి ఇవాళ స్త్రీ స్వరూపంగా అమ్మవారిగా చెప్తున్నారు కదా. స్త్రీ స్వరూపమైన ఉపాసన చేసేటప్పుడు కేశాది పాదాది పర్యంతం చెయ్యాలి, కానీ పాదాది కేశాది పర్యంతం చేయకూడదు కదా. అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు, అమ్మవారి పూజ చేసేటప్పుడు తల నుంచి పాదాలకి రావాలి. అయ్యవారిగా చేస్తే పాదాల నుంచి తలకి వెళ్ళాలి. మార్పు వస్తుంది ఉపాసనలో. అందుకే వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రం చేస్తే పైనుంచి కిందకు వచ్చారు.
పురుషతత్వాన్ని చెప్తే కింద నుంచి పైకి పెడతారు. అంటే నిజంగా పరమాత్మ స్త్రీయా పురుషుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు. అసలు ఆయన స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, కర్మ కాడు, ఫలితం కాదు, జడం కాదు, ఏమీ కాదు. అన్నింటికి అతీతమైనటువంటి స్వరూపం. కానీ మీరివ్వాల సగుణంగా ఆరాధన చేసేటప్పుడు స్త్రీ స్వరూపంగా ఆరాధన చేస్తున్నారు అమ్మవారిగా. చేసినప్పుడు మరి కేశాది పాదాది పర్యంతం రావాలి. కానీ శంకరులు పాదములతో మొదలుపెట్టి పాదముల మీద ఉండేటటువంటి ధూళికణంతో ప్రారంభం చెయ్యొచ్చా? ఇక్కడ ఒక గొప్ప రహస్యం. మొదటి శ్లోకానికి కొంత ఇంకా కొనసాగింపుగానే ఇందులో ఒక రహస్యార్థం విడుతోంది. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివుడితో శక్తి కలిసి ఉంది. ఎలా కలిసింది? పాలు తెలుపులా కలిసిపోయి ఉంది అమ్మవారు, తేనె తీపిలా కలిసిపోయి ఉంది అమ్మవారు. ఇలా కలిసిపోయి ఉన్నప్పుడు మీరు శివపార్వతుల్ని వేరు చేసి చూపించండి, కుదరదు. అసలు ఆ మాటే నోటి వెంట రాకూడదు, ఉపాసనలో మనస్సులోకి వెళ్ళకూడదు. ఎప్పుడు చెప్పినా అమ్మవారి గురించి చెప్పితే అయ్యవారితో కలిసిన అమ్మవారినే ఉపాసన, అయ్యవారిని చెప్తే అమ్మవారితో కలిసిన అయ్యవారినే ఉపాసన చేసినట్టు. అంతే, ఇద్దరిని మీరు విడతీసి చెప్పలేరు. అది అర్ధనారీశ్వర స్వరూపం. శరీరం కూడా సగం అయిపోయి ఉంటుంది ఇద్దరిదిని. అలా ఉన్నప్పుడు శివుడా పార్వత? పార్వతీదేవి శివుడితో కలిసిపోయింది కాబట్టి శివుడే, శివుణ్ణి పార్వతీదేవితో కలిసిపోయింది కాబట్టి పార్వతే. అందుకని వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర స్వరూపం. అందుకని ఇప్పుడు పార్వతి శివుడితో కలిసిపోయినప్పుడు, కామేశ్వరి కామేశ్వరుడితో కలిసిపోయినప్పుడు పైనుంచి కేశాది పాదాది పర్యంతం వస్తే దోషం ఎక్కడొచ్చింది? రాలేదు. ఇది లోపల పెట్టుకుని ఉపాసనలో ఉండేటటువంటి రహస్యాన్ని లోపల పెట్టుకుని ఒకటి, బయటికి ఉన్నటువంటి గ్రంథరీత్యా అది ఆనందలహరిలో శ్లోకం. ఆనందలహరి అమ్మవారిని పాదాది కేశాది పర్యంతం వర్ణించలేదు, సౌందర్యలహరి వర్ణించింది. సౌందర్యలహరి వర్ణనకి వెళ్ళినప్పుడు కేశాది పాదాది పర్యంతం వస్తారు. ఆనందలహరిలో అమ్మ వైభవాన్ని మంత్రశాస్త్రపరంగా చెప్తున్నారు కాబట్టి పాదాది కేశాది పర్యంతం వెళ్ళడం దోషం ఉండదు. అందుకని శంకరులు ధూళికణంతో ప్రారంభం చేస్తారు. చేసి అంటారు, అవిద్యానామంత స్థిమిర మిహిరో ద్వీపనగరి. అమ్మా, నీ పాదముల మీద ఉండేటటువంటి ధూళికణం యొక్క స్థితి ఎటువంటిదో తెలుసా? తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. మీరు ఎప్పుడైనా కన్యాకుమారి క్షేత్రానికి వెళ్లి సముద్రపు ఒడ్డున నిలబడి సూర్యోదయాన్ని వీక్షించారనుకోండి, సముద్రం మధ్యలో ఎక్కడో ఒక చిన్న ద్వీపం ఉన్నట్టు, అంటే ఒక చిన్న పట్టణం ఒకటి ఉన్నట్టు, అందులోంచి సూర్యుడు పైకొస్తున్నట్టు, బుద్ధ్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత. శంకరాచార్యులు వారు ఈ మాట వెయ్యడం మనకాతల ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? తిమిరమిహిరోద్వీప నగరి. ఆ నగరంలోంచి, ఆ ఊర్లోంచి సూర్యుడిలా పైకొస్తుంటే సముద్ర మధ్యంలోంచి ముందు ఎర్రటి కాంతులు వస్తాయి. అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో 2 నామాలున్నాయి. సదోదిత, ఎప్పుడు ఎర్రటిది. తరుణాదిత్యపాటల, అమ్మవారి ఎప్పుడు ఎర్రని కాంతితో ఉండే స్వరూపం. దాన్ని దృష్టిలో పెట్టుకుని శంకరులు అంటారు ఇక్కడ తిమిరమిహిరోద్వీప నగరి. చీకట్లను పోగొట్టగలిగినటువంటి సూర్యుడు సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఒక నగరంలోంచి పైకొస్తుంటే ఆ నగరం ఎలా ఉంటుందో, ఆ నగరం ఇంకా చీకటిగా ఉంటుందా? అలా ఉందమ్మా నీ పాదముల మీదున్న ధూళికణం. ఇక్కడ కొందరు అన్నారు, అదేమిటండి, అమ్మవారి పాదముల మీద ఉన్న ధూళికణం కదా ప్రకాశం ఇచ్చేది, జ్ఞానం. నగరి అని అక్కడికి తీసుకెళ్లి ఆ ఊరికి ప్రకాశాన్ని ఆపాదించడం ఏమిటి అన్నారు. అందుకని ఆ శ్లోకం 2 రకాలుగా పెడుతుంది. తిమిర మిహిరోద్దీప నగరి, దీపనకరి అని. మిహిర అంటే సూర్యుడు. సూర్యుడు వచ్చాడనుకోండి, చీకట్లు ఎక్కడ ఉంటాయి? సూర్యుడు వచ్చిన తరువాత ఇంక చీకటి ఉండదు. సూర్యుడు వచ్చాడా, చీకట్లన్నీ వెళ్ళిపోతాయి. అలా అమ్మవారి పాదముల మీద ఉండేటటువంటి పరాగ రేణువు ఒక్కసారొచ్చి శిరస్సున పడిందా, లోపల ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకట్లు విచ్చిపోయి ఆ తిమిర మిహిరోద్దీప నగరి, మిహిరుని అంటే సూర్యుని యొక్క తేజస్సుని ఉద్దీపింప చేస్తుందిట. అంటే అమ్మవారి పాదములను పట్టి 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 మీరు పూజ చెయ్యగా 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 ప్రతిరోజు ఆ తల్లి పాదములను పట్టగా, అందుకే శంకరాచార్యులు వారు మళ్ళీ పట్టడం ఎలాగో కూడా నాకు తెలియదు కదా అంటాడేమోనని మళ్ళీ శ్లోకాలు ఇచ్చారు. కదా కాలే మా తక్కదయ కలిత లక్తకరసం
పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం అని ఆ పాదములను ఎలా తల మీద పెట్టుకున్నట్టుగా ఊహించుకోవాలో కూడా శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలోనే కొన్ని శ్లోకాలు ఇచ్చారు. వాటిని అమ్మవారి పాదముల దగ్గరికి వచ్చిన రోజున నేను వివరణ చేస్తాను. అందుచేత తిమిరమిహిరోద్దీప నగరి, ఆ లోపల ఉండేటటువంటి అవిద్యని తీయగలిగినటువంటి శక్తి